Dear students, welcome to IAC. Today's our discussion RRB NTPC Stage 2 previous year papers లో భాగంగా మనం జనవరి 17th జరిగినటువంటి షిఫ్ట్ 3 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ cheats to the extent of 22% while buying and selling fruits by using tampered weight and a false weight. His total gain percentage is what? మోసపూరిత బరువులను ఉపయోగించడం ద్వారా పండ్లను కొనుగోలు చేసేటప్పుడు మరియు విక్రయించేటప్పుడు ఒక దుకాణదారుడు 22% వరకు మోసం చేస్తాడు. అతను మొత్తం లాభము శాత రూపంలో ఎంత? ఇక్కడ ఏంటంటే ఒక షాపు ఓనరు రైతు దగ్గర కొనేటప్పుడు మోసం చేస్తున్నాడు, మరలా రైతుకు అమ్మేటప్పుడు మోసం చేస్తున్నాడు. ఫస్ట్ రైతు దగ్గర నుంచి కొనేటప్పుడు అనుకుందాం. రైతు దగ్గర నుంచి కొనేటప్పుడు ఏం చేస్తున్నాడంటే సంబంధం ఒక కేజీ సమ్ముకి మనం కన్సిడర్ చేసామనుకోండి, 1000 grams సమ్ము కన్సిడర్ చేసామనుకోండి. ఆ రైతు దగ్గర కేజీ అని చెప్తున్నాడు, కానీ రైతు దగ్గర నుంచి తీసుకునేటప్పుడు మాత్రం 1220 grams తీసుకుంటున్నాడు. 1220 grams తీసుకుంటున్నాడు. రైతుకి ఏమని చెప్తున్నాడు? నేను మీ దగ్గర నుంచి కేజీ తీసుకుంటున్నాను అని చెప్తున్నాడు, 1000 grams మాత్రమే తీసుకుంటున్నాను అని చెప్తున్నాడు, కానీ 22% మోసం జరుగుతుంది. 1220 grams తీసుకున్నాడు, కానీ మనీ మాత్రం కేజీకే ఇచ్చాడు. కానీ అది బయ్యింగ్ కొనేటప్పుడు. మళ్ళా రైతుకి అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడంటే కేజీ అని చెప్తున్నాడు, కేజీ ఇవ్వట్లేదు. 22% తక్కువ వెయిట్ ఇస్తున్నాడు. మోసం చేయడం అంటే తక్కువ వెయిట్ ఇవ్వడం. 22% తక్కువ వెయిట్ ఇస్తున్నాడు. కేజీ అని చెప్తున్నాడు, 1000 grams అని చెప్తున్నాడు, కానీ 22% లెస్ అంటే 220 grams లెస్ ఇస్తున్నాడు. అంటే 780 grams మాత్రమే ఇస్తున్నాడు. 780 grams మాత్రమే ఇస్తున్నాడు. చూడండి, ఇక్కడ మోసం అంటే రెండు రకాలు ఉంటుంది. రైతు దగ్గర నుంచి తీసుకునేటప్పుడేమో ఎక్కువ తీసుకోవడము, రైతుకి అమ్మేటప్పుడేమో తక్కువ ఇవ్వడము. రైతు దగ్గర నుంచి తీసుకునేటప్పుడేమో కేజీ అని చెప్పి 1220 grams తీసుకుంటున్నాను, నేను రైతుకి ఇచ్చేటప్పుడు మాత్రం కేజీ అని చెప్పి 780 grams ఇస్తున్నాను. అంటే ఫైనల్గా ఇక్కడ చూడండి, 780 grams మనోడి దగ్గర నుంచి తీసుకుంటుంటే అది దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? 1220 grams ఈక్వల్ అవుతుంది. అంటే ఆ షాప్ ఓనర్ 780 grams రైతుకి అమ్మినప్పుడల్లా 780 అమ్మినప్పుడల్లా ఎంత లాభం వస్తుందండి? డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 440. 440 grams ప్రాఫిట్ వస్తుంది. 440 ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ 780? 50% అంటే ఎంతమ్మా? 50% అంటే 390. అంటే మన ఆన్సర్ 50% కన్నా ఎక్కువ ఉండాలి. 50% కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీ దగ్గర నుంచి రైతు దగ్గర నుంచి 1220 grams మనీ తీసుకుంటున్నాడు, కానీ రైతుకు మాత్రం 780 grams ఇస్తున్నాడు. అంటే ఓవరాల్గా అతనికి 56.41% ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ 2 సార్లు మోసం చేస్తున్నాడు. ఒకే రైతుని అతని దగ్గర నుంచి కొనేటప్పుడు మోసం చేస్తున్నాడు, తనకు అమ్మేటప్పుడు మోసం చేస్తున్నాడు. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? 56.41. నెక్స్ట్ అండి, మిస్టర్ విశాల్ బైస్ ఏ టాయ్ ఫర్ 50 rupees అండ్ సెల్స్ ఇట్ ఫర్ 75 rupees, ఫైండింగ్ ఈజ్ గెయిన్ పర్సంటేజ్. విశాల్ ఒక బొమ్మను 50 రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడు, 75 రూపాయలకు విక్రయిస్తాడు. అయితే లాభశాతం కనుగొనండి. కొన్న విలువ 50 రూపాయలమ్మా, అమ్మిన విలువ 75 rupees, లాభం 25 రూపాయలండి. లాభం ఎంతమ్మా? 25. లాభశాతం ఎల్లప్పుడు కూడా, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎల్లప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. 25 అనేది 50లో ఎంత పర్సంటేజ్? 25/50 అంటే 1/2 వస్తుంది. 1/2 అంటే ఎంత పర్సెంట్ వస్తుందమ్మా? 50% వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. A woman invests 200 rupees at the start of each year at 5% compound interest. How much will her investment be at the end of second year? ఒక మహిళ ప్రతి సంవత్సరం ప్రారంభంలో సంవత్సరానికి 5% చక్రవడ్డీతో 200 రూపాయలు పెట్టుబడి పెడుతుంది. ప్రతి సంవత్సరం స్టార్టింగ్లో 200 రూపాయలు పెట్టుబడి పెడుతుంది. రెండో సంవత్సరం చివరిలో ఆమె పెట్టుబడి ఎంత ఉంటుంది? ఇప్పుడు మొదటి సంవత్సరము స్టార్టింగ్లో 200 రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఎంత వడ్డీతో? 5% వడ్డీతో. ఇప్పుడు 200 మీద 5% అంటే ఎంతమ్మా? 10 రూపాయలు. అప్పుడు ఎంత అవుతుందండి? 210 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుందమ్మా? 210 అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఇది మొదటి సంవత్సరం ఎండింగ్ కదా, ఇది వచ్చే సంవత్సరానికి అసలు అవుతుంది కదా. మళ్ళీ రెండో సంవత్సరం స్టార్టింగ్లో మళ్ళీ 200 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది కదా. ప్రతి సంవత్సరం కూడా స్టార్టింగ్లో 200 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది. 210 ప్రీవియస్ ఉంది, ఇప్పుడు మళ్ళీ 200 ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే మొత్తం 410 rupees. మళ్ళీ వడ్డీ రేట్ ఎంత కలుస్తుందమ్మా? 5% కలుస్తుంది. దీనికి 5% అంటే ఎంతమ్మా? 10% అంటే 41. 5% అంటే 20.5. అప్పుడు ఎంత వస్తుందండి? 430.5 వస్తుంది. అంటే రెండవ సంవత్సరం చివరిలో తన దగ్గర మొత్తం ఎంత ఉంటుందండి? 430.5 ఉంటుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, మిస్టర్ సత్య ఇన్వెస్టెడ్ మనీ ఇన్ FD
how much will he get and maturity if 14,500 is invested at 20% per annum compound interest for 6 months compounded quarterly? ఎప్పుడైనా సరే క్వార్టర్లీ అన్నప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బై 4 చేయాలి, ఎందుకంటే ఒక ఇయర్లో 4 క్వార్టర్లీస్ ఉంటాయి కాబట్టి. సో మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బై 4 చేయాలి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా? 5% అవుతుంది. సో 5% అవుతుంది. మొత్తం మనకి ఎన్ని నెలలకమ్మా? 6 నెలలకి. 6 నెలలలో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? 2 క్వార్టర్స్ ఉంటాయి. అంటే మనం 2 సైకిల్స్ వెళ్ళాలి. ఇప్పుడు 14,500 మీద, సో చూడమ్మా 14,500 మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 5% ఫస్ట్ 3 మంత్స్కి. సో దీంట్లో 5% అంటే ఎంత వస్తుంది? 10% అంటే 1450, 5% అంటే 725. 5% అంటే ఎంత వస్తుందమ్మా? 725. ఇప్పుడు 725 యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? ఒక 500 యాడ్ చేస్తే 1500 అయిపోతుంది. సో 15,000 అవుతుంది. సో 15,000 అయిపోతుంది. ఇంకో 225 ఉంటుంది, అంటే 15,225. 15,225 ఇది ఎప్పుడమ్మా? ఇది ఎప్పుడు? 3 మంత్స్ తర్వాత మళ్ళీ 5% కనుక్కోవాలి. సో ఇప్పుడు 5% అండి. దీంట్లో 10% ఎంతమ్మా? 1522.5. 1522.5 అనేది 10%. మనకు 5% కావాలి, అంటే దాంట్లో హాఫ్. అంటే 1522.5లో హాఫ్ అంటే మన ఆన్సరు 0.25తో ఎండ్ అవుతుంది. అంటే మన ఆప్షన్లకి చూస్తే 0.25తో ఎండే ఆప్షన్ ఒకటే ఉందండి. సో అలా డైరెక్ట్గా చెప్పొచ్చు, మనం చివరి వరకు ఆన్సర్ చేయక్కర్లేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు 15,225లో 10% తీసుకుంటే 1522.5 వస్తుంది కదా. 5% అంటే దీంట్లో హాఫ్ చేయాలి కదా. 5% దీంట్లో హాఫ్ చేయాలి కదా. అంటే 5% ఎంత వస్తుందండి? దీంట్లో హాఫ్ అంటే మనకు 0.5లో హాఫ్ 0.25 కదా. అలా 0.25తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉంది కదా. 2 ఉన్నప్పుడు చేసుకొని యాడ్ చేసుకుంటాం. అలా ఫిక్ర్ అండి. మనకు కావాల్సింది ఎప్పుడు కూడా బెస్ట్ ఆప్షన్, నాట్ కరెక్ట్ ఆన్సర్. దీన్ని సింప్లిఫై చేయమంటున్నారండి. 2.25 మా 2.25 నేను రాయచ్చా? 1.5 హోల్ స్క్వేర్ రాయచ్చా? 1.5 హోల్ స్క్వేర్ రాయచ్చా? ఆల్రెడీ హోల్ పవర్లో 1/2 ఉంది. అప్పుడు ఆ 2కి ఆ 2 క్యాన్సిల్ అయిపోతే సో మన ఆన్సర్ ఏం మిగులుతుందండి? 1.5 మిగులుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. In a class test, a student score 9 marks out of 25 marks. The student's marks expressed as a percentage. 25 మార్కులకి 9 మార్కులకు విద్యార్థికి వస్తే శాత రూపంలో ఎంత అంటున్నాడు. ఎగ్జామ్ 25 మార్క్స్కి పెట్టారండి, 9 మార్క్స్ వచ్చాయి, అంటే 9/25 into 100. సో 25 4s are 9 4s are 36. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? 36%. అలా డైరెక్ట్గా చెప్పొచ్చండి. ఎగ్జామ్ పెట్టిందేమో 25 మార్క్స్ కమ్మా, తనకు వచ్చిందేమో 9 మార్క్స్ కండి. సో 9/25 శాత రూపంలో చెప్పంటున్నాడు కాబట్టి ఇంటూ 100 వేస్తున్నాం. 25 4s are 9 4s are 36. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? ఆప్షన్ బి. ఫైండ్ ద 4th ప్రపోర్షనల్ టు 248. మనకు 4వ అనుపాతాన్ని కనుగొనమంటున్నాడు. ఒకసారి మీరు చూస్తే 4వ అనుపాతం మనం ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో మనకు ప్రీవియస్ షిఫ్ట్లో కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది మనకు. ఇప్పుడు 4వ అనుపాతం కనుక్కోవాలి. మనందరికి కూడా తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. అంటే 4 into 8 ఈజ్ ఈక్వల్ టు 2 into d. సో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోద్దామా? 2 టైమ్స్ పోయింది. అంటే సో 4th ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 16. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? 16. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీన్ని సింప్లిఫై చేయమంటున్నారండి. ఒకసారి మీరు చూసినట్లయితే సో 4,992/624 - 10. ఒకసారి మీరు చూడమ్మా, ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముందంటే 4 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముందమ్మా? 2 ఉంది. సో 4 టేబుల్లో 2 అనే యూనిట్ డిజిట్ ఎప్పుడు వస్తుందండి? 8 టైమ్స్ వస్తుంది, అంతే కదా. అంటే 624 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 8 టైమ్స్ పోతుంది. 8 - 10 అమ్మ, 8లోంచి -10 తీసేస్తే మనకి ఏమొస్తుందండి? -2 వస్తుంది. సరే 8 టైమ్స్ పోతుంది మీకు ఎలా తెలుస్తారు? ఇప్పుడు 624 10 టైమ్స్ అంటే 6,240. అది 10 టైమ్స్ కన్నా తక్కువ ఉండాలి. యూనిట్ డిజిట్లో మనకి యూనిట్స్ ప్లేస్లో 8 రావాలి, అంటే 8 టైమ్సే పోతుంది. సో 8 - 10 అంటే -2. మిస్టర్ వినోద్ బారోడ్ 9,000 at 5% per annum compound interest. The compound interest compound annually for 2 years. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే అడుగుతున్నారండి. వినోద్ సంవత్సరానికి 5% వడ్డీతో 9,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. 2 సంవత్సరాల పాటు వార్షిక చక్ర వడ్డీ మాత్రమే అడుగుతున్నారు. ఇప్పుడు 9,000లో 5% అంటే ఎంత అండి? 10% అంటే 900. 5% అంటే ఎంత? 450. మొదటి సంవత్సరం వడ్డీ 450. రెండో సంవత్సరం వడ్డీ అంటే ఏంటి? 450 ప్లస్ ఆ 450 మీద మళ్ళీ 5%. ఇప్పుడు 450లో 10% అంటే 45, 5% అంటే 22.5. అంటే 450 900 ప్లస్ 22.5 922.5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మొదటి సంవత్సరం వడ్డీ అండి. మొదటి సంవత్సరం వడ్డీ 450 అమ్మ.
మొదటి సంవత్సరం వడ్డీ ఎంతమ్మా 450. 5% అండి. 10% అంటే 900, 5% అంటే 450. ఇది మొదటి సంవత్సరం చక్రవడ్డీ అండి. రెండవ సంవత్సరం చక్రవడ్డీ అంటే మొదటి సంవత్సరం వడ్డీ ప్లస్ దీని మీద మళ్ళీ 5% కనుక్కోవాలండి. సో 5% ఆఫ్ 450 వడ్డీ మీద వడ్డీ 5% ఆఫ్ 450. 450లో 10% అంటే 45. సో 5% ఎంత వస్తుందండి 22.5 వస్తుంది. 45లో హాఫ్. ఇప్పుడు చూడమ్మా 450 900 ప్లస్ 22.5. సో 922.5. సో 922.5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Mr. Dev sold a bus for 2210 with a loss of 15%. At what price should the bus be sold to get a profit of 15%? శ్రీదేవు చూడమ్మా, సో 15% నష్టంతో ఒక బస్సుని 2210 రూపాయలకు అమ్మాడు. 15% లాభం రావాలంటే ఏ ధర వద్ద ఆ యొక్క వస్తువును విక్రయించాలి? 15% నష్టం అమ్మా, 15% నష్టము, 15% లాస్. 15% లాస్ అయితే మనం దాన్ని ఎలా రాస్తామండి? 85% రాస్తాం. అంటే కొన్న విలువలో కాస్ట్ ప్రైస్లో 85% విలువ దేనికి సమానం అండి? 2210కి ఈక్వల్. 2210కి ఈక్వల్. ఓకేనమ్మా. అయితే ఇప్పుడు మనం 15% లాభం రావాలి అంటే 15% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి దాన్ని? 115% ఆఫ్ సిపికి అమ్మాలి. సో 115% ఆఫ్ సిపి అంటే ఎంతకు అమ్మితే మనకు 15% ప్రాఫిట్ వస్తుంది. సో ఒకసారి మీరు చూడమ్మా, 5 టేబుల్లో 5 17 టైమ్స్, 5 టేబుల్లో 5 23 టైమ్స్. ఓకేనమ్మా. 17 టేబుల్ ఎన్ని టైమ్స్ పెద్దమ్మా? 17 1s are 17, రిమైండర్ ఇస్ 51, 17 3s are అంటే 130 టైమ్స్ పోతుందండి. 23 ఇంటూ 130 అండి, 23 ఇంటూ 130. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉందమ్మా, అంటే మన ఆన్సర్ 90తో ఎండ్ అవ్వాలి. సో ఒకసారి మీరు చూస్తే 90తో ఎండే ఆప్షన్ ఒకటే ఉందండి. సో 90తో ఎండే ఆప్షన్ ఒకటే ఉందమ్మా, మల్టిప్లై చేయక్కర్లేదు. సో 2990. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2990. సో ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. సో ఇక్కడికి మీరు చూస్తే కిస్లే ట్రావెల్డ్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఎట్ ఎ స్పీడ్స్ ఆఫ్ 10 km/h, 30 km/h and 2 km/h and took a total of 38 minutes. Find the distance in kilometers. ఈక్వల్ డిస్టెన్స్ అన్నాడండి, అండర్లైన్ చేయడం ఈ వర్డ్ని. సో ఈక్వల్ డిస్టెన్స్ సమాన దూరాలు. ఓకేనండి. సో సమాన దూరాలు 3 సమాన దూరాలండి. 3 సమాన దూరాలు అంటున్నాడు కాబట్టి మన ఆన్సర్ 3కి మల్టిపుల్ ఉండే విధంగా చూసుకోవాలి. సో 3కి మల్టిపుల్ ఉండే విధంగా సో ఒకటే ఆప్షన్ ఉందండి, డైరెక్ట్గా ఆన్సర్ని క్లిక్ చేయొచ్చు. ఒకవేళ 2 ఆప్షన్స్ ఉంటే చెక్ చేసుకోవాలండి. ఒకటే ఆప్షన్ ఉంది. సో మీకు కావాలంటే వెరిఫై చేసుకోండి. సో 3 సమాన భాగాలంటే ఇప్పుడు 3 కిలోమీటర్లని మనం 1 కిలోమీటర్ అనుకోవచ్చు. 1 కిలోమీటర్ని ఎంత వేగంతో అమ్మా? 10 km/hతో. నెక్స్ట్ కిలోమీటర్ని 30 km/hతో. నెక్స్ట్ దాన్ని 2 km/hతో అండ్ 2 km/h. చూడండమ్మా, సో ఇప్పుడు పర్ అవర్కి 1 కిలోమీటర్ 10 km/hతో వెళ్తున్నాడంటే ఎన్ని మినిట్స్ పడుతుందమ్మా? 6 minutes పడుతుంది. 1 కిలోమీటర్ని 30 km/hతో వెళ్తున్నాడంటే ఇప్పుడు గంటకి 30 కిలోమీటర్లు వెళ్ళినట్టు. 30 కిలోమీటర్లు గంట పడుతుందంటే 1 కిలోమీటర్కి 2 నిమిషాలు పట్టినట్టు. అంటే ఇక్కడ 2 నిమిషాలు పడుతుంది. ఇక్కడ గంటకి 2 కిలోమీటర్లు వెళ్తాడు. అప్పుడు గంటకి 2 కిలోమీటర్లు అంటే 1 కిలోమీటర్ వెళ్ళడానికి ఎన్ని నిమిషాలు పడుతుందంటే 30 minutes పడుతుంది. సో మొత్తం ఎంత అవుతుందంటే 38 minutes వచ్చింది కదా, అలా వెరిఫై చేయక్కర్లేదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దెర్ ఆర్ ఎ టోటల్ ఆఫ్ 200 students ఇన్ ఎ స్కూల్, ఆఫ్ విచ్ 7/10 ఆర్ బాయ్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్. ఒక పాఠశాలలో మొత్తం 200 మంది విద్యార్థులు ఉన్నారండి. వారిలో 7/10 వంతు సో బాయ్స్ బాలులు ఉండే మాడితే బాలికల సంఖ్య ఎంత? ఇక్కడ 7/10 వంతు అన్నాడండి. అంటే 10 భాగాలంటే ఎంతమ్మా? 200 మొత్తం. సో భిన్నము అంటే మొత్తంలో కొంత భాగం అండి. ఫ్రాక్షన్ అంటే పార్ట్ ఆఫ్ హోల్ థింగ్. అంటే టోటల్ 10 parts అంటే 200, ఈచ్ పార్ట్ ఈస్ 20. ఆ 10 partsలో 7 parts ఎవరు ఉన్నారమ్మా? బాయ్స్ ఉన్నారండి. 7 parts బాయ్స్ ఉన్నారంటే రిమైనింగ్ 3 parts ఎవరు ఉంటారమ్మా? గర్ల్స్ ఉంటారు. 10 parts మొత్తం కదా, అంటే 200 కదా. 10 parts 200 అంటే 1 part 20 కదా. గర్ల్స్ కదా అడిగింది, బాలికలు కదా అడిగింది. 3 parts అంటే 3 × 20 60. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Find the product of the two numbers. So if the product of the two numbers is 4941 and their LCM is 81, their HCF is what? HCF అడుగుతున్నారండి. ఒకసారి కానీ మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ HCF అడుగుతున్నారు. మనకు ఒక రూల్ తెలుసు, ఒక బేసిక్ రూల్ తెలుసు. ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దర్ LCM అండ్ HCF. ఇక్కడ మనకు 2 సంఖ్యల లబ్ధం ఇచ్చారమ్మా. 2 సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు వాటి కసాగు మరియు గసాబా లబ్ధానికి సమానం. కసాగు కూడా ఇచ్చారన్నారండి 81 ఇంటూ మనం గసాబా ఫైండ్ అవుట్ చేయాలి, HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? HCF ఫైండ్ అవుట్ చేయాలి.
ఒకసారిగా మీరు చూస్తే ఇక్కడ 8 ఉందమ్మా, ఇక్కడ 49 ఉంది. 8 టేబుల్లో 49 ఎన్ని టైమ్స్ పోయిద్దమ్మా? 6 టైమ్స్ పోయిద్ది. అంటే మన ఆన్సరు 60 టైమ్స్ పోయిద్ది. 60 టైమ్స్ ఎగ్జాక్ట్గా 60 టైమ్స్ పోదు. ఎగ్జాక్ట్గా 60 టైమ్స్ పోవాలంటే ఇక్కడ ఎండ్ విత్ 0 ఉండాలి. సో 60 టైమ్స్ పోతుంది, 60 కన్నా ఎక్కువ టైమ్స్ పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 61. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ విషయం ఏంటంటే సార్ 6 టైమ్స్ పోతుంది అన్నారు, మరి 60 టైమ్స్ పోవచ్చు కదా అంటే ఇక్కడ ఎండ్ విత్ 1 ఉంది, అంటే 0 రావడానికి అవకాశం లేదు. ఎండ్ విత్ 1 ఉండాలి. 60 టైమ్స్ పోతుంది బట్ ఎండ్ విత్ 1 ఉండాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఎండ్ విత్ 1 కానీ 9 కానీ ఉండాలి. 6తో స్టార్ట్ అవ్వాలి, ఎండ్ విత్ 1 కానీ 9 కానీ ఉండాలి. సో 61 ఆప్షన్ ఉంటుంది. పాసిబిలిటీ ఒకటే ఉంటుంది, వెరిఫై చేయక్కర్లేదు. ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. సో 0.3 హోల్ స్క్వేర్ అండి. అప్పుడు మనం స్క్వేర్ చేస్తే మనకు ఎంత వస్తుందమ్మా? 0. ఆల్రెడీ ఒక డెసిమల్ ఉంది కాబట్టి స్క్వేర్ చేసిన తర్వాత 2 డెసిమల్స్ వస్తాయండి. అంటే 0.09 వస్తుంది. డివైడెడ్ బై 100 అండి. ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? ఆల్రెడీ 2 డెసిమల్స్ ఉన్నాయి. కింద 100 ఉంది కాబట్టి ఇంకో 2 డెసిమల్స్ యాడ్ అవుతాయి. అంటే మొత్తం 4 డెసిమల్స్ రావాలి. సో 4 వచ్చేవి ఏ విధంగా ఉన్నాయమ్మా ఇక్కడ? సో 4 వచ్చే ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్రెడీ న్యూమరేటర్లో 2 ఉన్నాయి, లవంలో 2 ఉన్నాయి, హారంలో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి అది పైకి వస్తే 2 డెసిమల్స్గా మారిపోతుంది. అంటే టోటల్గా 4 డెసిమల్స్ అని మన ఆన్సర్ చెప్పాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ అండి. హెచ్సిఎఫ్ గసాబా కనుక్కోవాలండి. అంటే గసాబా అంటే మనం హైయెస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 2595 అనేది గసాబా అవుతుందా? ఎందుకంటే 2595 టేబుల్లో 865 రాదు కదా, అంటే మీ ఆన్సర్ కాదండి. ఇప్పుడు 865 టేబుల్లో చూడాలి. నెక్స్ట్ 865 టేబుల్లో 865 పోతుందండి. మరి 865 టేబుల్లో 2595 పోతుందా? ఎస్ పోతుంది. 865 3 టైమ్స్, 800 3 టైమ్స్ 2400. సో 65 3 టైమ్స్ 195, 195 ప్లస్ 2400 2595 ఎగ్జాక్ట్గా పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? 865. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతేగాని మాన్యువల్గా చేయడం టైం వేస్ట్ అవుతుందండి. నేనేమంటున్నా అంటే త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళండి. సో గసాబా హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి, హైయెస్ట్ వాల్యూతో ట్రై చేయండి. 2595 టేబుల్లో 865 రాదండి, అందుకని క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ 2595 తర్వాత అతి పెద్దది ఏంటి? 865. 865 టేబుల్లో 865 పోతుంది, 865 టేబుల్లో 2595 కూడా పోతుంది. అలా ఫిక్స్ చేయండి. మీరు మాన్యువల్గా చేసిన అదే ఆన్సర్ వస్తుందండి. ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్ అండి. మొదటి 50 సహా సంఖ్యల సగటండి. సహజ సంఖ్యలు అమ్మా, సహజ సంఖ్యలు వరుస సహా సంఖ్యలు ఎప్పుడు కూడా అంకశ్రేణిలో ఉంటాయండి. దేంట్లో ఉంటాయమ్మా? అంకశ్రేణిలో ఉంటాయి. అంకశ్రేణిలో ఉంటాయి. సో మనకు మొదటి పదము తెలుసు, చివరి పదము తెలుసు. సో ఏపీలో ఉంటాయి కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి కాబట్టి ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు. సమ్ అంటే ఏం తీసుకుంటామమ్మా? ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 అంటే 51/2. సో 51/2 అంటే ఎంత వస్తుందండి? 25.5 వస్తుంది. సో డైరెక్ట్గా చెప్పొచ్చండి. గుర్తుపెట్టుకోండి, కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇఫ్ యూ నో ఫస్ట్ టర్మ్ అండ్ ఇఫ్ యూ నో లాస్ట్ టర్మ్, the sum of the n terms is equal to, so the average of first and last term, the average of first and last term. సగటు అడిగాడు, మొత్తం అడిగితే ఇంటూ 50 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ అమ్మా క్వశ్చన్ నెంబర్ 17. కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ 1.413. సో 13కి మాత్రమే బార్ ఉందండి ఇక్కడ, 13కి మాత్రమే బార్ ఉంది. సో 1 ప్లస్, సో ఆ 413లో నుంచి ఏదైతే బార్ లేదో ఆ బార్ లేని స్థానాలను సబ్ట్రాక్ట్ చేయాలి. డివైడెడ్ బై ఎన్ని స్థానాలకైతే బార్ ఉందో అన్ని 9తో డివైడ్ చేయండి, ఎన్ని స్థానాలకైతే బార్ లేదో అన్ని 0s ప్లేస్ చేయండి. ఇప్పుడు 413లోంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి? 399 వస్తుంది. సారీ 409 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 409 వస్తుంది. ఎల్సిఎం 990 కదా, 990 ప్లస్ 409 అంటే సో 1399 వస్తుంది. 1399 బై 990. So your answer is what? Option B. Option B is the right answer. A container has 2 holes. The first hole alone empties the tank in 15 minutes. The second hole alone empties the tank in 10 minutes. If water leaks out at a constant rate, how long does it take it both holes together to empty the tank? ఒక పాత్రకు 2 రంధ్రాలు ఉన్నాయండి. ఒకటో రంధ్రం మాత్రమైతే 15 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది, రెండో రంధ్రం మాత్రమైతే సో 10 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. మరి 2 రంధ్రాలు కలిసి ఎన్ని నిమిషాల్లో ఖాళీ చేస్తాయి? సింపుల్గా ఏలో నుంచాడు, బిఏలో నుంచాడు, ఏబీ టుగెదర్ అడుగుతున్నాడు. 15 × 10 / 15 + 10 లేదా ఎల్సిఎం తీసుకున్నా కూడా నో ప్రాబ్లం అండి. సో 15కి 30కి ఎల్సిఎం 30 అవుతుంది, 15కి 10కి. సో 15 టేబుల్లో 2 టైమ్స్, 10 టేబుల్లో 3 టైమ్స్.
అంటే నిమిషానికి ఏ ద్వారా 2 లీటర్స్ ఖాళీ అవుతాయి, బి ద్వారా 3 లీటర్లు ఖాళీ అవుతాయి, రెండు ఒకేసారి ఓపెన్ చేస్తే 5 లీటర్లు ఖాళీ అవుతాయి. అలా మొత్తం 30 లీటర్స్ని నిమిషానికి 5 చెప్పున సో ఖాళీ చేయడానికి 6 నిమిషాలు పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. లేదంటే 10 × 50/10 + 15 వేస్తే 150/25 వస్తుంది. 25 6 * 150. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ 15% ఆఫ్ 82? సో 82లో 15% అండి. 10% అంటే 8.2, 5% అంటే 4.1, 8.2 + 4.1 12.3. సో దట్ ఈస్ ద డైరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2 school vans start from a house at an interval of 8 minutes and travel with a speed of 25 km/h. With how much speed should a woman coming from the opposite direction towards the house travel to meet the van at an interval of 4 minutes? రెండు పాఠశాల వ్యాన్లు ఒక ఇంటి నుండి 8 నిమిషాల వ్యవధిలో ప్రారంభమవుతాయి మరియు గంటకి 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఆ వ్యాన్లకు వ్యతిరేక దిశలో ఇంటి వైపు ప్రయాణించే ఒక మహిళ 4 నిమిషాల వ్యవధిలో 2 వ్యాన్లను కలవడానికి ఎంత వేగంతో ప్రయాణించాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంటుందంటే 8 నిమిషాల్లో మొదటి వెహికల్ అంటే ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం ఉంటుంది. అంటే 25 km/h ఇంటూ 8 minutes, నిమిషాలను అవర్స్లోకి మారుస్తున్నాను. ఓకేనా? ఇంత దూరం ఉంటుంది. డివైడెడ్ బై డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. సో రిలేటివ్ స్పీడ్ అండి. రిలేటివ్ స్పీడ్ ఇప్పుడు మనకు మొదటి వెహికల్ స్పీడ్ తెలుసు కానీ మహిళ యొక్క వేగం మనకు తెలియదు. సో ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 25 + x. సో ఈజ్ ఈక్వల్ టు వాటమ్మా? ఎన్ని మినిట్స్ పడుతుందమ్మా? 4 minutes పడుతుంది. సో 4 minutesని అవర్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకేనమ్మా? ఇప్పుడు మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయగలిగితే సరిపోతుందండి. సో ఒకసారి మీరు చూస్తే కానీ ఇక్కడ 60కి 60 క్యాన్సిల్ అయిపోతుందమ్మా, ఎందుకంటే 60 డినామినేటర్కి వస్తుంది కాబట్టి. 4 1s are 4 2s are. ఇప్పుడు మనకు 25 × 2 అంటే 50. 25 + x = 50. సో x = వాటమ్మా? 25. x = వాట్? 25. ఇప్పుడు ఈ 25 + x అనేది యువతలకు వస్తే 25 × 2 50 అవుతుంది. x + 25 = 50, x = 25. అంటే మహిళ యొక్క వేగము 25 km/h ఉంటుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? ఆప్షన్ ఏ. ద క్యాష్ డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఎట్ అ ప్రాఫిట్ ఆఫ్ 8% అండ్ 12% ఈజ్ 3. సో ద రేషియో ఆఫ్ సెల్లింగ్ ప్రైసెస్ చూడమ్మా, 8% మరియు 12% లాభంతో ఒక వస్తువు యొక్క అమ్మకపు విలువల మధ్య నగదు వ్యత్యాసము 3 రూపాయలు ఉంటే అమ్మకపు వెలల మధ్య నిష్పత్తి ఎంత? ఇప్పుడు ఒక వస్తువుని 8% లాభానికి అమ్మితే అప్పుడు దాన్ని మనం ఎలా ట్రీట్ చేయొచ్చమ్మా? 8% లాభం అంటే 108%. ఎంతమ్మా? 108%. మరొక వస్తువుని 12% లాభానికి అమ్ముతున్నామంటే అప్పుడు అమ్మిన వేళ దేనిగా తీసుకుంటాం మనం? 112%. దేనిగా తీసుకుంటామమ్మా? 112%. ఒక వస్తువుని 8% లాభంతో అమ్మినప్పుడు 108, మరొక వస్తువుని 12% లాభంతో అమ్మినప్పుడు 112. ఓకేనండి? సో వీటి మధ్య మనకు నిష్పత్తి కావాలి. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయంటే 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 4 టేబుల్లో 427 టైమ్స్. సో 427 టైమ్స్ పోతుందమ్మా. నెక్స్ట్ 428 టైమ్స్ పోతుంది. 428 టైమ్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అమృత్ ఈస్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ అ పెయింటర్ యాజ్ కౌశల్ అండ్ టుగెదర్ దే ఫినిష్ అ వర్క్ ఇన్ 6 days. ఇన్ హౌ మెనీ డేస్ కౌశల్ అలోన్ టు ఫినిష్ ద వర్క్? అమృత్ కుశాల కంటే 2 రెట్లు మంచి చిత్రకారుడు. వారిద్దరే కలిసి ఒక పని 6 రోజులు చేయగలిగితే కుశాల్ ఒకటే ఆ పని ఎన్ని రోజులు చేయగలడు? చూడమ్మా, అమృత్ కుశాల్. అమృత్ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ కుశాల్ డైలీ 1 యూనిట్ చేయగలిగితే అమృత్ ట్వైస్ చేయగలుగుతాడు కాబట్టి 2 యూనిట్స్ చేయగలడు. సో అమృత్ కుశాల కంటే ట్వైస్ పనివంతుడు, అంటే రెట్టింపు పనివంతుడు. కౌశల్ రోజుకు 1 పని చేస్తే సో అమృత్ రోజుకు 2 పనులు చేస్తాడు. అంటే ఇద్దరు కలిసి ఒక్క రోజులో 3 యూనిట్లు చేయగలుగుతారు కదా. ఒక్క రోజులో 3 యూనిట్లు చేయగలరు. అలా 6 రోజుల సమయం పట్టింది, 6 days సమయం పట్టింది. రోజుకు 3 చెప్పున 6 రోజుల్లో ఫినిష్ చేస్తున్నారంటే టోటల్ వర్క్ ఎంత అయి ఉండాలి? 18 యూనిట్స్ అయి ఉండాలి. ఆ 18 యూనిట్స్ని ఇప్పుడు ఎవరు చేయాలి? కౌశల్ ఒకటే చేయాలి. కుశాల్ ఒకటే చేయాలి. కుశాల్ డైలీ ఎన్ని చేయగలుగుతాడు? డైలీ 1 చేయగలుగుతాడు. మొత్తం మనకు 18 యూనిట్స్ వర్క్ ఉంది. అండ్ అలాంటప్పుడు మనకి ఎన్ని డేస్ వర్క్ పడుతుందమ్మా? 18 days పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. 16 men build a model in 35 days. How many days would it required for 25 men? సో ఒక నమూనా నిర్మించడానికి 16 మంది పురుషులకు 30 రోజులు పడితే మరి 25 మంది పురుషులు ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తారు? M1 D1 = M2 D2. సో 16 men M1
35 days, D1, M1, D1 is equal to M2, D2. So 25 men in how many days? 25 men in how many days? సో ఒకసారి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ, సో 25 క్యాన్సిల్ అవుతుందండి, క్యాన్సిల్ అవ్వదు ఇక్కడ. సో 5 టేబుల్లో మహా అయితే 5 7s are 5 5s are. ఓకేనమ్మా. సో 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతున్నాం ఇది? సో 5 3s are 5.2 టైమ్స్. 3.2 ఇంటూ 7 అండి, 3.2 ఇంటూ 7 3s are 21. 7.2 times 1.4, 21 plus 1.4, 22.4. So your answer is what? And option D. Option D is the right answer. Next అండి 24 to 27 రా కాటన్ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ ఆఫ్ ఏ స్పిన్నింగ్ మిల్. చూడమ్మా, ఇక్కడ మనకు స్పిన్నింగ్ మిల్ యొక్క సో మనకు ముడి పత్తి సేకరణ ధర మనకి ఇచ్చున్నారు ఇక్కడ. సో క్వింటాల్లో ఇచ్చున్నాడండి, క్వింటాలకు రూపాయల్లో ఇచ్చున్నాడు. అంటే సో మన కాటను ఒక క్వింటాకి ఎంత అన్నది మనకు ప్రైస్ ఇచ్చున్నాడు. 1999 2000 ఇయర్లో ఎంత, 2000 to 2001 ఇయర్లో ఎంత, మనకు క్వింటాల్ వైజ్ మనకు ప్రైసెస్ ఇచ్చినాడు. చూద్దామమ్మా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద ప్రైసెస్ ఇన్ 2006 to 2007 ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ 1999 and 2000. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ 2006 2007లోని ధరలు 1999 2000లోని ధరలో సుమారు ఎంత శాతం? చూడమ్మా, ఒకసారి మీరు చూస్తే 1999 2000, 1999 2000 ఎంత ఉన్నాయమ్మా ప్రైసెస్? 105 ఉన్నాయి. సో ఆ 105లో ఓకేనమ్మా 2006 2007 ధరలు, 2006 2007 అంటే 151 అన్నది 105లో ఎంత పర్సంటేజ్? 151 అనేది 105లో ఎంత పర్సంటేజ్? చూడండి అమ్మా, ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే గిన 100% ఎంత? 105 వస్తుంది. ఇంకా స్టిల్ నాకు 46 కావాలి. సో 46 కావాలి అంటే ఒకసారి మీరు చూస్తే 10% అంటే 10.5 అంటే ఒక 40% తీసుకోవాలి. అంటే మన ఆన్సర్ ఒక 140% సంథింగ్ ఉండాలి. అంటే 140స్లో ఉండాలి మన ఆన్సర్ అనేది, 140స్లో ఉండాలి. అలా 140స్లో ఉన్నటువంటి ఆప్షన్ ఏముందమ్మా? 144. సో ఎవరి ఆన్సర్ ఇది వాటమ్మా 144%. ఇప్పుడు చూడండి, కంపేర్డ్ పర్సన్ అనేది మనం డినామినేటర్లో ప్లేస్ చేయాలి. ఎవరితో అయితే కంపేర్ చేస్తామో, ఎవరితో అయితే పోలుస్తామో వాళ్ళు మనం డినామినేటర్లో వేసుకోవాలి. ఇక్కడ మనం 2006 2007కు సంబంధించినటువంటి వాల్యూ అనేది మనం దేంతో కంపేర్ చేస్తున్నామంటే 1999 2000తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనం డినామినేటర్లో 1999 2000 వాల్యూ తీసుకోవాలి. సో సిమిలర్ క్వశ్చన్ అండి, సిమిలర్ డేటా ఇంటర్ప్రిటేషన్. వాట్ ఈస్ ద యావరేజ్ ఇయర్లీ ఇంక్రీస్ ఇన్ రా కాటన్ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ ఫర్ ద స్పిన్నింగ్ మిల్ ఫ్రమ్ 1999 to 2007? 1999 నుండి 2007 వరకు పత్తి సో కర్మాగారం యొక్క ముడి పత్తి సేకరణలో గల సగటు వార్షిక పెరుగుదల ఎంత? సగటు వార్షిక పెరుగుదల అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి మీరు చూస్తే ఇక్కడ 105 ఉంది, ఇక్కడేమో 151 ఉంది. సో 105 నుంచి 151 వరకు అంటే ఎంత పెరిగినట్టు అండి? 105 నుంచి 151 వరకు అంటే ఎంత పెరిగినట్టు? 46 పెరిగినట్టు. ఓకేనమ్మా. మొత్తం ఎన్ని ఇయర్స్ అమ్మా? 8 ఇయర్స్. వార్షిక అంటే ఒక్కొక్క ఇయర్కి యావరేజ్గా ఎంత పెరుగుతుందని. టోటల్గా మనకు 105 నుంచి 151 వరకు పెరిగిందంటే 46 పెరిగింది ఫర్ 8 ఇయర్స్. సో 8 టేబుల్ ఎన్ని టైమ్స్ అమ్మా? సో 8 5s are 40 అంటే మన ఆన్సర్ 5 పాయింట్ సంథింగ్ ఉండాలి. సో 5 పాయింట్ సంథింగ్ ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉందండి, 5.75. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సిమిలర్ సెట్లో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఇంక్రీజ్ ఇన్ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ ఇన్ ఎనీ 2 years, ఎనీ 2 consecutive years? ఏవైనా 2 వరుస సంవత్సరాల్లో సేకరణ మధ్య గల గరిష్ట పెరుగుదల ఎంత? ఏ రెండింటి మధ్య అయినా గరిష్ట పెరుగుదల అంటున్నాడు, ఏ రెండింటి మధ్య అయినా. ఇక్కడికి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ, ఇక్కడికి మీరు చూసినట్లయితే ఈ రెండింటి మధ్యలో ఎంత పెరిగిందంటే ఓన్లీ 5 పెరిగింది, 5/105. సో ఇది మనం తీసుకోకూడదు ఎందుకంటే లెస్ దాన్ 10% ఉంది. ఇక్కడ ఎంత పెరిగిందమ్మా? ఓన్లీ 2 పెరిగింది 110 మీద, ఇది కూడా లెస్ దాన్ 10% ఉంది. సో ఇక్కడ ఎంత పెరిగిందంటే 3 పెరిగింది, 3 దేని మీదమ్మా? 112 మీద, ఇక్కడ కూడా లెస్ దాన్ 10% ఉంది. ఇక్కడ ఎంత పెరిగిందమ్మా? 8 పెరిగింది, దేని మీదమ్మా? 115 మీద, 115 మీద లెస్ దాన్ 10% ఉంది. ఇక్కడ ఎంత పెరిగిందంటే 13 పెరిగింది, సో దేని మీదమ్మా? 117 మీద. సో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ 10% కన్నా ఎక్కువ ఉంది ఇది. ఇక్కడ ఎంత పెరిగిందంటే 11 పెరిగింది, 11 దేని మీదమ్మా? 130 మీద. సో ఇది కూడా లెస్ దాన్ 10% అండి. 130లో 10% అంటే 13, బట్ వీ నీడ్ ఓన్లీ 11, లెస్ దాన్ 10%. ఇక్కడ ఎంత పెరిగిందంటే 10 పెరిగింది, 10 ఎంతమ్మా? 141 మీద, అంటే ఇది కూడా లెస్ దాన్ 10%. అంటే ఇక్కడికి మీరు చూసినట్లయితే
మోర్ దాన్ 10% ఇక్కడ మాత్రమే ఉంది చూడండి. మోర్ దాన్ 10% ఓన్లీ 2004-2005లోనే ఓన్లీ ఒక ఇయర్లోనే మనకు. సో మోర్ దాన్ 10% అది ఎంత అంటున్నాడు, ఏ ఇయర్లో అయినా పర్లేదు ఎంత అంటున్నాడు. సో 13/117 అంటే 1/9 కదా, 1/9 అంటే 11/9% కదా. కింద 9 వచ్చినప్పుడల్లా మనకి 11 మల్టిపుల్స్ వస్తాయి కదా. అంటే మన ఆన్సర్ ఏంటమ్మా 11 1/9%. సో 11 1/9% ఉన్నటువంటి ఆప్షన్ ఏంటండి, ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ సెక్షన్లో అనదర్ క్వశ్చన్ అండి, ద ప్రైసెస్ ఇంక్రీజ్ ఆఫ్ విచ్ 2 years ఈ సేమ్. అంటే ఏ 2 ఏళ్ల ధరలు ఒకేలా ఉన్నాయి. సో ఒకసారి మీరు చూస్తున్నామా, ఏ 2 ఏళ్ల ధరని అన్నాడు, 2003, 2004, 2004, 2005. సో ఇంక్రీజ్ అండి, ఇంక్రీజ్ చూడాలి మనం. ఫస్ట్ ఆప్షన్ చూస్తే 3 to 4, 4 to 5. సో 3 to 4, 4 to 5 అమ్మ. 3 to 4 మధ్య గ్యాప్ ఎంత ఉందంటే 2 ఉంది, కానీ 4 to 5 మధ్య గ్యాప్ 13 ఉంది. ఆ రెండు సేమా కాదు. నెక్స్ట్ ఏంటమ్మా 2002, 2001, 2002 to 2003. సో 2002, 2001 ఎంతమ్మా 2001, 2002, 2001 అంటే ఇక్కడ ఎంత పెరిగిందండి 5 పెరిగింది. 2 to 3 ఎంత పెరిగిందండి, ఇక్కడ 3 పెరిగింది. సో 5, 3 సేమ్ కాదు కదా, ఆప్షన్ బి కూడా కాదు. 1 to 2, 2 to 3 to 4, 1 to 2, 3 to 4. 1 to 2 ఎంత పెరిగిందమ్మా 2 పెరిగింది. 2 to ఇక్కడ 3 to 4 కూడా 2 పెరిగింది. చూడండి ఇక్కడ 2 పెరిగింది. 1 to 2 2 పెరిగింది. అదేవిధంగా 3 to 4 కూడా 2 పెరిగింది. అంటే ఇక్కడ సేమ్ పెరిగింది కదా, పెరుగుదల అనేది సేమ్ ఉంది కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా, ఆప్షన్ సి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే 2001 నుండి 2002 వరకు ఎంతైతే పెరుగుదల శాతం అనలా, పెరుగుదల అని అన్నాడు అంతే. ప్రైస్ ఇంక్రీజ్ అన్నాడు, ప్రైస్ ఇంక్రీజ్. పర్సంటేజ్ అనలా, జస్ట్ పెరుగుదల అన్నాడు అంతే. అంటే 2001 నుంచి 2002 వరకు 2 పెరిగింది, 2003 నుంచి 2004 కూడా 2 పెరిగింది. కాబట్టి ఆ 2 సంవత్సరాల్లో కూడా పెరుగుదల అనేది ఒకేలాగా ఉంది. కాబట్టి ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. ఎప్పుడైనా సరే మీరు భిన్నాలు ఇచ్చినప్పుడు వాటిని శాతాల్లో మార్చండి, ఈజీ అవుతుంది. సో 3/10 అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా, 3/10 అంటే 30%. 3/10 అంటే హౌ మచ్ పర్సెంట్ అండి, 30%. ఎందుకంటే 1/10 అంటే 10% కాబట్టి 3/10 అంటే 30. 4/15 అండి. ఇప్పుడు 1/15 అంటే ఎంత, 6 2/3 కదా. 4/15 అంటే లెస్ దాన్ 30. 4/15 అంటే ఎంత వస్తుందమ్మా, లెస్ దాన్ 30% వస్తుంది. ఎందుకంటే 6 2/3 into 4 అంటే లెస్ దాన్ 30 వస్తుంది. నెక్స్ట్ అండి 1/3 అంటే ఎంతమ్మా, 33 1/3. 33 1/3. అసెండింగ్ ఆర్డర్ అడిగాడు కదా, అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమము, చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ తీసుకెళ్ళాలి. ఇటలో చిన్న వాల్యూ ఏంటి, లెస్ దాన్ 30. అంటే 4/15 ఫస్ట్ ఉండాలి, 4/15 ఫస్ట్ ఉండాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఉండాలి, 3/10 ఉండాలి. నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఉండాలి, 3/10 ఉండాలి. అంటే 4/15, 3/10, 1/3. యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. Miss Diksha borrowed 575 rupees at 5% per annum simple interest. What amount will she pay to clear her debit after 4 years? 4 years తర్వాత ఎంత చెల్లించాల్సి ఉంటుంది. సో దీక్ష సంవత్సరానికి 5% సాధారణ వడ్డీకి, ఒక నెంబర్ 4 సంవత్సరాల తర్వాత, 1 సంవత్సరానికి అంటే 5% కదా, 4 సంవత్సరాలకి అంటే 20%. 575 రూపీస్ మీద 20%. 10% అంటే 57.5. 20% అంటే 2 into 57.5. సో 115 వస్తుంది. 115 + 575 690. సో ఎంత అమౌంట్ పే చేయాలమ్మా, 690 పే చేయాలి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా 575 రూపీస్ అప్పు తీసుకున్నారండి. సో 5% ప్రకారము 4 ఇయర్స్కి, 4 ఇయర్స్ అంటే ఎంతమ్మా, సో 20%. 10% అంటే 57.5. 20% అంటే ఎంత వస్తుందండి వడ్డీ, 115 వస్తుంది. అప్పుడు అమౌంట్ అంటే P ప్లస్ అయ్యండి. అమౌంట్ అంటే ఎంతమ్మా, 690. అమౌంట్ అంటే ఎంత, 690. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. 2 numbers are in the ratio 8:9 and their HCF is 6 and their LCM is what? 2 సంఖ్యల నిష్పత్తి 8:9గా ఉంది మరియు వాటి యొక్క గసాబా 6 అయితే వాటి గసాగ ఎంత. చూడమ్మా 8:9 నేను 8:9 నేను 8x 9x అనుకుంటాను. ఒక నెంబర్ని 8x అనుకుంటున్నాను, మరొక నెంబర్ని 9x అనుకుంటున్నాను. అప్పుడు 8xకి 9xకి HCF ఎంత, HCF ఎంత, 8x 9x ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి, x అనే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. HCF అనేది x అవుతుంది. అప్పుడు LCM ఎంత అవుతుందండి, LCM ఎంత అవుతుందమ్మా, సో 8x 9x x అనే టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ అనేది 8 times పోతుంది. 8 times of 9 అంటే 72x. LCM ఈజ్ వాటమ్మా 72x. ఇప్పుడు మన ఆన్సర్ 72 కన్నా ఎక్కువ ఉండాలి, 72 మల్టిప్లై ఉండాలి.
అసలు 72 టేబుల్లో 423 వస్తుందా? రాదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 432. అలా డైరెక్ట్గా చెప్పొచ్చు. లేదంటారా హెచ్సేఫ్ మనకి ఎంత ఇచ్చాడమ్మా 6 ఇచ్చాడు, అంటే ఎక్స్ వాల్యూ 6 ఇచ్చాడు కాబట్టి మన ఆన్సర్ 72 ఇంటూ 6. 6 70 దాస్ 420, 6 2 దాస్ 12, 12 ప్లస్ 420 432. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా 432. ఇలా కూడా చేయొచ్చు, కానీ అలా యాక్యురేట్గా చేయక్కర్లేదు. మనకు కావాల్సింది ఎప్పుడు కూడా బెస్ట్ ఆప్షన్, నాట్ ఫర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, Banu takes a total of 6 hours 50 minutes in walking a distance and running back to the same place where she started. She could walk both ways in 8 hours 30 minutes. The time taken by her to run both ways is what? బాను కొంత దూరం నడవడానికి మరియు తిరిగి అదే ప్రదేశాన్ని పరిగెత్తడానికి సో కలిపి మొత్తం ఎన్ని గంటలు పట్టిందంటే 6 గంటల 50 నిమిషాలు పట్టింది. ఆమె 8 గంటల 30 నిమిషాల్లో 2 మార్గాల్లో నడవగలదు. 2 మార్గాల్లో పరిగెత్తే ఆమె తీసుకున్న సమయం ఎంత? చూడండి, వాకింగు ప్లస్ రన్నింగ్ కలిపి ఎంత సమయం పట్టిందండి? 6 hours 50 minutes పట్టింది. 6 hours 50 minutes పట్టింది. ఇది వాకింగు, వన్ వే రన్నింగ్. ఒకవేళ రెండు వైపులాగైనా వాకింగ్ చేసామంటే 8 hours 30 minutes పట్టింది. 8 hours 30 minutes. ఇప్పుడు రెండు వైపులా వాకింగ్ చేస్తే 8 hours 30 minutes పడితే ఒకవైపు వాకింగ్ చేస్తే దాంట్లో సగం టైం పడుతుంది కదా, అంటే 4 hours 15 minutes పడుతుంది కదా. ఒకవైపు వాకింగ్ చేస్తే 4 hours 15 minutes పడితే ఈ వాకింగ్ ప్లేస్లో 4 hours 15 minutes సబ్స్టిట్యూట్ చేస్తే ఆ 4 hours 15 minutesని 6 hours 50 minutesలోకి సబ్ట్రాక్ట్ చేస్తే 4 hours తీసేస్తే 2 hours. సో ఇక్కడ మనకు 30 minutesలో హాఫ్ అంటే 15 minutes, 15 minutes తీసేస్తే 35 minutes వస్తుంది. అంటే ఒకవైపు రన్నింగ్ చేయడానికి, ఒకవైపు పరిగెత్తడానికి మనకు 2 hours 35 minutes పడుతుంది. 2 hours 35 minutes పడుతుంది. ఒకవైపు పరిగెత్తడానికి 2 hours 35 minutes పడితే రెండు వైపులా పరిగెత్తడానికి 2 hours 35 minutes, 2 hours 35 minutes, అంటే 5 hours 10 minutes పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా 5 hours 10 minutes. ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.